నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది ఒక పూజా రూమ్ అండి, పార్టీషన్ అనమాట. డైనింగ్ హాల్లో పార్టీషన్ ఇది. ఇందులో ఎటువంటి స్పెషాలిటీ లేదు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు అమ్మకి 78 years. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారని పైనుండి కిందకి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు మొత్తం హౌస్ రెనోవేట్ చేశారు. చాలా పాత ఇల్లు ఇది, 42 years అయింది కన్స్ట్రక్ట్ చేసి. అయితే ఈ రెనోవేట్ చేసినప్పుడు ఐడియా ఏమీ లేదండి. పూజా పార్టీషన్ అనేది ఐడియా లేదు. జస్ట్ కింద ఒక స్టూల్ వేసుకొని అమ్మ పూజ చేసుకునేది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పూజా రూమ్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే మాకు కూడా చెప్పలేదమ్మా. కార్పెంటర్కి పిలిచి తనకి ఎలా కావాలో అలాగే చేయించుకుంది. ఆ ముందు డోర్తో సహా గణేష డోర్ పెట్టించుకుంది. చక్కగా పెట్టుకోవడానికి బాక్స్ లాగా చేయించుకుంది. తర్వాత అక్కడ మొబైల్ ఉంది చూడండి. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. అమ్మ రోజు పూజ చేసేటప్పుడు, పూజ అయిపోయిన తర్వాత పూజ చేసినంతసేపు తన శ్లోకాలు చదువుకుంటుంది. పూజ అయిన తర్వాత మొబైల్ ఆన్ చేసుకుంటుంది, భక్తి పాటలు అందులో పెట్టేసి ఆ పాట అయ్యేంత వరకు అక్కడ పూజ రూమ్లో ఉంచుకుంటుంది. అలాగే ఆ పైన వుడ్ కార్వింగ్ చూస్తే మీకు అది చాలా పాత కార్వింగ్ అండి, పైన ఉండేది. అమ్మకి అది ఎందుకో చాలా ఇష్టం. అది కూడా అమ్మే చేయించుకుంది అప్పుడెప్పుడో. అది చూడండి, ముందు కూడా ఫ్లవర్ పెట్టుకుంది ఆ పూజ గదికి. అంటే తను చిన్న చిన్న సింపుల్ థింగ్స్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. అది చెప్పాలనే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఆ వుడ్ కార్వింగ్ వస్తే అది చేయించుకొని పైన ఉండేది. అది కూడా కార్పెంటర్ చేత కింద దింపించుకొని కింద అరేంజ్ చేయించుకుంది పూజ గదిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.